అనగనగా ఒక అడవిలో ఒక శక్తివంతమైన సింహం జీవించేది. అది అడవికి రాజు. కాని చాలా క్రూరమైన ప్రతిరోజూ అది అనవసరంగా చాలా జంతువులను వేటాడేది. జంతువులు అన్నీ చాలా భయపడేవి. అవన్నీ కలిసి ఒక ఆలోచన చేశారు. ప్రతిరోజూ ఒక జంతువును సింహానికి పంపాలని. అలా చేస్తే మిగతా జంతువులను వేటాడదని నిర్ణయించుకున్నారు. ఒకరోజు ఒక చిన్న కుందేలి వంతు వచ్చింది. ఆ కుందేలి తెలివైనది. అందరినీ రక్షించడానికి ఒక ప్లాన్ ఆలోచించింది. కుందేలి నెమ్మదిగా వెళ్ళి చాలా ఆలస్యంగా సింహం గుహకు చేరుకుంది. సింహం చాలా కోపంతో ఉంది. కుందేలి చెప్పింది, ఓ రాజా, దారిలో మరో సింహం నన్ను ఆపింది. అది తానే నిజమైన అరణ్యరాజు అని చెప్పింది. ఇది విని సింహం తట్టుకోలేకపోయింది. అప్పుడు సింహం కుందేల్ని మరో సింహం దగ్గరికి తీసుకెళ్లమని అడిగింది. కుందేలి సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరికి తీసుకెళ్ళింది. సింహం లోపలికి చూసింది. అక్కడ తన ప్రతిబింబాన్ని చూసి అది ఇంకో సింహమని అనుకుంది. సింహం తన ప్రతిబింబంపై గర్జించింది. ప్రతిధ్వని తిరిగి గర్జించింది. దాన్ని ఇంకో సింహమని అనుకుని సింహం బావిలోకి దూకింది. ఇక ఎప్పుడూ బయటకు రాలేదు. తెలివైన కుందేలి తిరిగి అరణ్యంలోకి వెళ్ళి ఏమి జరిగిందో అందరికీ చెప్పింది. ఆ రోజునుంచి అవన్నీ ఆనందంగా జీవించాయి. అలా తెలివైన కుందేలి తెలిపింది ఏమనగా బలమే కాదు, తెలివి కూడా చాలా ముఖ్యం.